యజ్ఞగుండం నుండి ఆవిర్భవించిన లలిత త్రిపుర సుందరీదేవి బండాసురుడి సంహారం కోసం అవసరమైన శక్తి రూపాలను ఒక్కొక్కటిగా అవతరింపజేయాలని సంకల్పించింది. అనంతరం శ్రీచక్రం అనే సర్వ ఆయుధాలతో కూడిన రథాన్ని అధిరోహించి యుద్ధానికి సన్నద్ధురాలయ్యింది. ముందుగా లలితాదేవి తన అంకుశం నుండి సంపత్కరీదేవిని అవతరింపజేసింది. ఆ క్షణంలోనే సంపత్కరీదేవి రణకోలాహలం అనే దివ్యమైన మహా ఏనుగుని అధిరోహించింది. ఆ క్షణమే సంపత్కరీదేవి లలితాదేవి ఆజ్ఞతో కళ్లకు కనబడనంత దూరం వరకు విస్తరించిన కోట్లాది ఏనుగుల సైన్యాన్ని సృష్టించింది. ఇక శక్తిసేనలు బండాసురుడి రాజధాని అయిన శూన్యకపట్టణం పొలిమేరలను 4 వైపులా చుట్టుముట్టాయి. శంఖారావం విన్న బండాసురుడు ఉలిక్కిపడి శక్తిసేనల బలాన్ని తక్కువ అంచనా వేసి ముందుగా తన సేనాధిపతి ధర్మాదుడికి 10 అక్షోహిణీల సైన్యాన్ని ఇచ్చి పంపించాడు. ధర్మాదుడు తన రాక్షస సైన్యంతో కలిసి ఒంటెలు, కుక్కలు, గాడిదలు, శరభాలు, బీరుండాలు మరియు ప్రేతాలపై ఎక్కి శక్తిసేనలపై భీకరమైన దాడిని ప్రారంభించారు. కానీ సంపత్కరీదేవి తన గజ దళంతో ముందుకు సాగి ధర్మాదుడిని మరియు అతని దళాన్ని సంహరించింది. ఇంతలో సాయంకాలం అయ్యేసరికి రక్తరంగు కింద ఆకాశం మొదటి రోజు యుద్ధం ముగిసింది. రాత్రి పూర్తయ్యేలోపు తదుపరి రోజు యుద్ధానికి శక్తిని సేకరించుకోవడానికి 2 సేనలు తమ తమ శిబిరాలకు వెనుతిరిగాయి.